హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్స్ కి ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం అనమాట. సో ఈ వీడియోలో నేను యాక్సిస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ కి ఎలా అప్లై చేసుకోవాలో తెలియజేస్తున్నాను. సో ఈ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ మనకి రీసెంట్ టైమ్స్ లో లైఫ్ టైం ఫ్రీగా అయితే లాంచ్ అయింది కదా. సో అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ అలాగే యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్స్ అనేవి మనకి సిబిల్ స్కోర్ లో ఉన్నా కూడా అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ సంబంధించిన వీడియో కూడా నేను చేశాను ఫ్రెండ్స్. కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే ఇక్కడ యాక్సిస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ అప్లై ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. మీరు ఈ క్రెడిట్ కార్డ్ అనే కదా యాక్సిస్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా కూడా ఆ ప్రాసెస్ అనేది సేమ్ అయితే ఉంటుంది అనమాట. సో క్రెడిట్ కార్డ్ ఒక్కటే చేంజ్ అవుతుంది, అప్లై ప్రాసెస్ మొత్తం ఒకటే అవుతుంది అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు క్రెడిట్ కార్డ్ అప్లై ప్రాసెస్ అనేది క్లియర్ గా అయితే అర్థం అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియో స్టార్ట్ చేయడం నాకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నాం కదా. సో మీరు క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకునే ముందర మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే ఆధార్ తో లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్ అయితే దగ్గరలో ఉంచుకోండి ఫ్రెండ్స్. వాటి యొక్క డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మొబైల్ ఎందుకు చెప్తున్నానంటే ఆధార్ తో లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీస్ వస్తుంటాయి. సో ఆ ఓటీపీస్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి కాబట్టి అవైతే ఉంచుకోమని చెప్తున్నా. మీరు ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అప్లై ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారంటే క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా. కింద చూసారంటే మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది. సో ఆ మొబైల్ నెంబర్ చోట మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. అలాగే యాన్యువల్ ఇన్కమ్ చోట మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అయితే ఎంటర్ చేసుకోండి. మినిమం ఇక్కడ 7 lakhs ప్లస్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే జస్ట్ ఇది అప్లై పర్పస్ కోసమే, వాళ్ళే మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే చెక్ చేయరనమాట. సో బెటర్ గా అప్రూవ్ ఛాన్సెస్ ఉంటుంది, అందుకనేసి 7 lakhs అబౌవ్ అయితే పెట్టుకోండి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కూడా యాస్టిస్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసుకోండి. మీ యొక్క పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి. అలాగే క్యాప్చా ఉన్న చోట క్యాప్చా అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమన్నాను కదా. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ పాన్ కార్డ్ లో మీ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పాన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ చెక్ బాక్స్ ని టిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ కేవైసీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది కేవైసీ పర్పస్ కోసము. సో ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ తో లింక్ అప్ అయినటువంటి మొబైల్ నెంబర్ కి 6 digits ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో మనకి సెలెక్ట్ యువర్ కార్డ్ అని ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో నాకు కింద చూసారంటే యాక్సిస్ రివార్డ్ క్రెడిట్ కార్డ్ ఫస్ట్ రావడం జరిగింది. ఇక్కడ యాక్సిస్ ఏస్ రివార్డ్ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, కావాలంటే చదువుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ యాక్సిస్ రివార్డ్ క్రెడిట్ కార్డ్ అనే కాదు, సైడ్ కి ఇక్కడ యారో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, వాటిపైన క్లిక్ చేయగానే మనకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ వస్తుంది, యాక్సిస్ మైజోన్ వస్తుంది. ఇలా మనకి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే ఇక్కడ యారో పైన టిక్ చేసుకుంటూ పోతే వస్తాయి అనమాట. సో ఇక్కడ నేను యాక్సిస్ రివార్డ్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి దానిపైన క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్ లో మనకి మళ్ళీ మన మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద 2 చెక్ బాక్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటిని టిక్ చేసుకునేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది ఆప్షనల్ అనమాట, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఒక్కోసారి ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఆటోమేటిక్ వచ్చినా పర్లేదు, డీటెయిల్స్ అన్ని ఇచ్చి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ మనకి పాన్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. పాన్ నెంబర్ ఇచ్చేయండి. అలాగే నేమ్ చోట మీ పేరుని ఇవ్వండి. మళ్ళీ కింద నేమ్ యాజ్ పర్ పాన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ పాన్ కార్డ్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మీ పేరు ఇచ్చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా పాన్ కార్డ్ లో ఏ విధంగా ఉందో అలా అయితే ఇవ్వండి. కింద టైటిల్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మిస్టరా మిస్సెస్ సెలెక్ట్ చేసుకోండి. జెండర్ మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేమ్ డిసైడ్ ఆన్ కార్డ్, ఇది ఏంటంటే మీకు క్రెడిట్ కార్డ్ వస్తుంది కదా, ఆ క్రెడిట్ కార్డ్ లో మీ పేరు ఏ విధంగా రావాలో ఆ పేరుని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింద మదర్ నేమ్ చోట మీ మదర్ నేమ్ ఎంటర్ చేసుకోండి. అలాగే ఫాదర్ నేమ్ చోట మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేస్తే మనకి మ్యారిటల్ స్టేటస్ అనేది అడగడం జరుగుతుంది. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. కింద చూసారంటే అడ్రస్ డీటెయిల్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ రెసిడెన్సీ అడ్రస్ అని, అలాగే ఎంటర్ ఆఫీస్ అడ్రస్ అని ఇక్కడ కనిపించడం జరిగింది కదా. సో ఇక్కడ మీరు ఎంటర్ రెసిడెన్సీ అడ్రస్ పైన క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ లైన్ 1 2 3 అని కనిపిస్తుంది. ఇక్కడ మీ డోర్ నెంబర్ ని, ల్యాండ్ మార్క్
మార్క్ ని, పిన్ కోడ్ ని, స్టేట్ ని, సిటీని మొత్తం డీటెయిల్స్ మీ అడ్రస్ ఆధార్ లో ఏ విధంగా ఉందో ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని అప్డేట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. మీరు సాలరీడ్ పర్సన్ అయినట్లయితే ఎంటర్ ఆఫీస్ అడ్రస్ పైన క్లిక్ చేసుకోగానే మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ యాజ్ టీజ్ గా మీ ఆఫీస్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోండి. లైక్ డోర్ నెంబరు, స్ట్రీట్, ఏరియా, పిన్ కోడ్, అలాగే ల్యాండ్ మార్క్, స్టేట్, సిటీ, ఇలా మీ ఆఫీస్ యొక్క అడ్రస్ ని కంప్లీట్ గా ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లో చూసామంటే వేర్ యూ వుడ్ లైక్ టు రిసీవ్ యువర్ కార్డ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి, రెసిడెన్స్ ఒకటి, ఆఫీస్ ఒకటి అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు కార్డు పోస్ట్ ద్వారా వస్తుంది కదా, పోస్ట్ ద్వారా వచ్చిన కార్డు మీకు ఆఫీస్ అడ్రస్ కి రావాలా లేకపోతే రెసిడెన్స్ అడ్రస్ కి రావాలా అని ఇక్కడ అడగడం జరిగింది. సో మీరు ఇక్కడైతే రెసిడెన్స్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీ ఇంటికి వస్తుంది. ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆఫీస్ కి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇంకా పర్సనల్ ఈమెయిల్ ఐడి అనే చోట మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేసుకోండి. ఇది మీరు రెగ్యులర్ గా ఏ ఈమెయిల్ ఐడిని అయితే చెక్ చేసుకుంటారో ఆ ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ కార్డ్ అప్రూవ్ వచ్చిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ మెయిల్ కి అయితే రావడం జరుగుతుంది. సో అందుకనేసి ఇక్కడ మీరు రెగ్యులర్ గా ఏ మెయిల్ అయితే యూస్ చేస్తూ ఉంటారో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే మీ ఈమెయిల్ ఐడికి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. మీరు సాలరీ పర్సన్ అయితే సాలరీడ్ అని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని క్లిక్ చేసుకునేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి నెట్ యాన్యువల్ ఇన్కమ్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంతకు ముందే చెప్పాను కదా 7 lakhs అబౌవ్ అయితే పెట్టుకోండి, బెటర్ గా మీకు కార్డ్ అప్రూవ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఎంప్లాయర్ సెక్టర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అదర్స్ అని, ట్రస్ట్ అని, గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్, పార్ట్నర్షిప్, పబ్లిక్ ఎల్టీడీ, ప్రైవేట్ ఎల్టీడీ, ఇలా చాలా రకాలు అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క ఎంప్లాయ్ సెక్టర్ ఈ ఆప్షన్ లో దేని కిందకి అయితే వస్తుందో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద చూసారంటే ఆక్యుపేషన్ కోడ్ అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. సోర్స్ ఆఫ్ ఫండ్ అనేది సాలరీ పర్సన్ కాబట్టి సాలరీ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా టైప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే మీరు వర్క్ చేసేది దేని కిందకి వస్తుంది, ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. గవర్నమెంట్ సెక్టర్ కిందకా, లేకపోతే ట్రావెల్ కా, లేకపోతే ఇన్సూరెన్స్, టెలికామా, బ్యాంకింగ్, ఇలా చాలా రకాలు అయితే రావడం జరుగుతుంది. సో మీ ఇండస్ట్రీ అంటే మీ ఆఫీస్ దేని కిందకి వస్తుందో ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసేయండి. కింద చూసారంటే కంపెనీ నేమ్ అని అడుగుతుంది. సో మీరు వర్క్ చేస్తున్నటువంటి కంపెనీ నేమ్ అనేది పే స్లిప్స్ వస్తుంటాయి కదా, ఆ పే స్లిప్స్ లో ఏ విధంగా అయితే పేరు ఉంటుందో ఆ పేరుని అయితే అక్కడ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింద చూసారంటే టెన్యూర్ ఇన్ కరెక్ట్ జాబ్ అని కనిపిస్తుంది కదా, అంటే మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి జాబ్ లో ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే కింద చూసారంటే టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నారు, కొత్తగా జాయిన్ అయినారు, ఒక 3 years అయింది అనుకుందాం. 3 years బ్యాక్ ఇంకో 3 years వేరే కంపెనీలో పని చేస్తుంటారు. ఇక్కడ టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ చోట మీరు కొత్తగా పనిచేస్తున్న కంపెనీ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, అంతకు ముందు పనిచేసిన కంపెనీలో 3 years ఉంది, టోటల్ 6 అయితే అవుతుంది కదా. సో ఆ 6 years అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కింద చూసారంటే ఆఫీస్ ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది కదా, సో ఇక్కడ మీ యొక్క ఆఫీస్ ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయండి. లేదంటే పైన చూసారంటే ఆఫీస్ ఈమెయిల్ ఐడి ఈ సేమ్ యాజ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నాకు ఆఫీస్ ఈమెయిల్ ఐడి అలాగే నా పర్సనల్ ఈమెయిల్ ఐడి సేమ్ అని దీని మీనింగ్ అనమాట. సో సేమ్ ఉన్నట్లయితే దాన్ని టిక్ చేసుకునేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే టిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి ప్లీజ్ వెయిట్ వైల్ వి వర్క్ ఆన్ ప్రాసెసింగ్ యువర్ అప్లికేషన్, డు నాట్ లీవ్ ద పేజ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మన అప్లికేషన్ ఇంకా ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తుంటే 86 నెంబర్ కనిపిస్తుంది, ఇక్కడ 0 అయితే రావాలన్నమాట, 86 నుంచి 0. సో కొంచెం టైం అయితే పడుతుంది మన క్రెడిట్ స్కోర్ ని, మన ప్రొఫైల్ ని మొత్తం చెక్ చేసుకోవడానికి, డీటెయిల్స్ అన్ని ఇచ్చాను కాబట్టి. సో ఇక్కడ ఫ్యూ సెకండ్స్ అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లో చూసామంటే మనకి ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్, అప్లికేషన్ ప్రాసెస్ హ్యాస్ బీన్ ఇంటియేటెడ్ ఫర్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, వీ విల్ అప్డేట్ యూ విత్ ది స్టేటస్ షార్ట్లీ, అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అని రెఫరెన్స్ నెంబర్ అయితే వచ్చింది అనమాట. సో ఈ రెఫరెన్స్ నెంబర్ ద్వారా మనం మన యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే ఒక రెఫరెన్స్ నెంబర్ వచ్చింది. సో రెఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చింది అనమాట, అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కైండ్లీ వెరిఫై యువర్ ఆఫీస్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఫర్ యువర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఐడి అనేసి రెఫరెన్స్ నెంబర్ రావడం జరిగింది. ఇక్కడ మన ఈమెయిల్ ఐడిని అయితే వెరిఫికేషన్ చేసుకోమని ఫస్ట్ నాకు లింక్ అయితే వచ్చింది. సో నేను ఆ లింక్ ఓపెన్ చేసుకుని నా మెయిల్ ఐడిని అయితే వెరిఫై అయితే చేసుకున్నాను అనమాట. మళ్ళీ నాకు ఇంకో మెసేజ్ అయితే వచ్చింది. సో అది కూడా చూసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ యాక్సిస్ రివర్స్ క్రెడిట్ కార్డ్ విత్ అప్లికేషన్ ఐడి అనేసి రెఫరెన్స్ నెంబర్, అలాగే కింద చూసామంటే మనకి లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ దేనికి సంబంధించింది అంటే వీడియో కాల్ కి, అంటే వీడియో కేవైసీ పర్పస్ కి సంబంధించినటువంటి లింక్ అనమాట. సో నేను ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసారంటే నా రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరిగింది. సో ఫర్దర్ ప్రాసెస్ కోసం స్టార్ట్ వీడియో కేవైసీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది వీడియో కేవైసీ పర్పస్ కోసం అనమాట. సో నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ ఇక్కడ పాన్ నెంబర్ చోట మన పాన్ నెంబర్ ని, మొబైల్ నెంబర్ చోట మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. అలాగే ఆధార్ నెంబర్ చోట ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో ఐ హావ్ మై పాన్ కార్డ్ రెడీ అనే
చోట టిక్ చేసుకోండి. అలాగే ఐ హావ్ టర్న్డ్ ఆన్ ఎక్స్ట్రా లైట్స్ అని చోట టిక్ చేసుకోండి. ఐ హావ్ ఏ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ చోట టిక్ చేసుకోండి. ఈ మూడే ఎందుకు టిక్ చేసుకోవాలంటే నా దగ్గర పాన్ కార్డ్ ఉంది, అలాగే నా ఫేస్ క్లారిటీగా వచ్చేటట్టు లైటింగ్ కూడా సెట్ చేసుకున్నానని, అలాగే నాకు బెస్ట్ గా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉందనేసి టిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అది టిక్ చేసుకునేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి ఒక ఫ్యూ సెకండ్స్ అయితే టైం పడుతుంది మన యాక్సిస్ ఏజెంట్ మనతో కాంటాక్ట్ అవ్వడానికి. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్ లో చూసామంటే మనకి యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి ఏజెంట్ మనకి వీడియో కాల్ లకి అయితే రావడం జరుగుతుంది. సో తను మన యొక్క పాన్ కార్డ్ ని చూపించమని అడుగుతారు, ఒరిజినల్ పాన్ కార్డ్ ని. సో పాన్ కార్డ్ అయితే చూపించండి. అలాగే వైట్ పేపర్ పైన ఒక సైన్ అయితే చేయాల్సి ఉంటుంది మనము. సో సైన్ చేస్తే వాళ్ళు ఆ సిగ్నేచర్ క్యాప్చర్ అయితే చేసుకుంటారు అనమాట. సో ఇంకా మీకు ఏమైనా స్క్రీన్ పైన నెంబర్స్ వచ్చి ఆ నెంబర్స్ కూడా ఒక్కోసారి చదవమంటారు. సో అవి చదివినట్లయితే వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడతో మనకి అప్లై ప్రాసెస్ అయిపోయింది, కేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా ఫర్దర్ గా మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ వచ్చింది అనుకోండి, మన మెయిల్ అయితే రావడం జరుగుతుంది అప్రూవ్ వచ్చింది అనేసి. సో 7 to 15 వర్కింగ్ డేస్ లో మన కార్డ్ అనేది డోర్ డెలివరీ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనం యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ని చాలా సింపుల్ గా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీరు ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ కార్డ్ లింక్ తో పాటు యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి బెస్ట్ క్రెడిట్ కార్డ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.